ఓం నమో భగవతే వాసుదేవాయ. కురుక్షేత్ర యుద్ధం అనివార్యమని తెలిసిన లోక కళ్యాణం కోసం శాంతి ప్రయత్నం చేయాలని కృష్ణుడు నిర్ణయించుకున్నాడు. పాండవుల తరపున రాయబారిగా హస్తినాపురానికి వెళ్లాడు. యుద్ధం వద్దు, పాండవులకు రావలసిన సగం రాజ్యం ఇవ్వండి, లేదా కేవలం 5 ఊళ్ళు ఇచ్చినా చాలు అని శాంతి వచనాలు పలికాడు. కాని దుర్యోధనుడు అహంకారంతో ఊగిపోయాడు. సూదిమొన మోపినంత నేల కూడా ఇవ్వను అని తేల్చి చెప్పడమే కాకుండా కృష్ణుడిని బంధించాలని సైన్యానికి ఆదేశించాడు. పాండవుల రాయబారిని బంధించి అవమానించాలని చూసిన కౌరవులకు ఆ క్షణం ఊహించని షాక్ తగిలింది. కృష్ణుడు ఒక్కసారిగా నవ్వి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఆయన దేహం అనంతంగా పెరిగిపోయింది. ఆయనలోనే సకల దేవతలు, సమస్త గ్రహాలు, కౌరవ పాండవ సైన్యాలు కనిపించాయి. ఆ దివ్య తేజస్సును చూడలేక కురుసభలోని వారందరూ కళ్ళు మూసుకున్నారు. కేవలం భీష్ముడు, విదురుడు వంటి భక్తులకు మాత్రమే ఆ దివ్య దర్శనం లభించింది. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు ఆ విశ్వరూపాన్ని చూసిన దుర్యోధనుడు తన పంతం వీడలేదు. రాయబారం విఫలమైంది. యుద్ధం నిశ్చయమైంది. కృష్ణుడు హస్తినాపురం నుండి వెనుదిరుగుతూ కర్ణుణ్ణి కలిసి అతని జన్మరహస్యం చెప్పి పాండవుల వైపు రమ్మని కోరాడు. కాని కర్ణుడు ధర్మాన్ని కాకుండా మిత్రధర్మానికే మొగ్గు చూపాడు. కురుక్షేత్ర సంగ్రామం మొదలైంది. యుద్ధ భూమిలో అర్జునుడు తన బంధువులను చూసి ఎందుకు కుంగిపోయాడు? కృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఆ దివ్యమైన సందేశం, భగవద్గీత అసలు ఉద్దేశం ఏంటి? తరువాతి ఎపిసోడ్లో గీతోపదేశం, కురుక్షేత్రంలో కృష్ణార్జునులు గురించి తెలుసుకుందాం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో చేరడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.